ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఒక చిన్న జోక్ చెప్తాను, వినండి. చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల కాలంలో, ఇంకా 7 నెలలు కాలేదనుకోండి, కానీ ఒక లెక్క ప్రకారం 7 నెలలు వేసుకుందాం. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడ దగ్గర నుంచి మొన్న డిసెంబర్ వరకు 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడట. నవ్వొస్తోంది కదా, పడి నవ్వాలనిపిస్తోంది కదా, దొర్లి నవ్వాలనిపిస్తోంది కదా. ఎవరు బాబు ఈ జోకేసింది అని చెప్పేసి చాలామందికి డౌట్ కూడా రావచ్చు. ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిలో చేసినటువంటి కథనమే ఇదన్నమాట. 7 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు అని చెప్పేసి ఏకంగా బ్యాన్ రైట్ ఇచ్చింది మొన్న జనవరి 1వ తారీఖున. బహుశా ఏప్రిల్ 1 అనుకొని ఏప్రిల్ 1 రోజున వేయాల్సిన కథనాన్ని జనవరి 1నే ముందే వేసేసినట్టున్నారు. ఎస్, చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఇది ఏప్రిల్ 1ని కదా వేయాల్సింది, జనవరి 1ని ఎలా వేశారు అని చెప్పేసి చాలామంది ట్రోలింగ్లు కూడా చేస్తున్నారు. సరే, అది జోక్ అన్న సంగతి తెలుస్తున్నా, చాలామంది ట్రోలింగ్ చేస్తున్నా సరే, మరి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా. అందుకనే నేను లెక్కల చిట్టా పట్టుకొని మరీ రెడీగా ఉన్నాను. మీ ముందుకు ఈ వీడియో రూపంలో కూడా వచ్చేసాను. అసలు వాస్తవాలు ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, చేసిన అప్పుల్లో కూడా దేనికి ఎంత ఖర్చు పెట్టారు, సక్రమంగా ఖర్చు పెట్టారు, అక్రమంగా ఖర్చు పెట్టారు అనేటటువంటి పూర్తి సమాచారాన్ని నా చేతుల్లో పట్టుకొని రెడీగా ఉన్నాను. కాబట్టి ఈ సమాచారం పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకన్నా ముందు, చూసే కన్నా ముందు ఒక చిన్న ప్రశ్న. ఇదే అంశాన్ని ప్రశ్న రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 1,19,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం 6 నెలల కాలంలోనే చేసింది అని చెప్పేసి వైసీపీ సాక్షి చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? ఇదే నా ప్రశ్న. ఆప్షన్ ఏ నిజమే, వాస్తవం కావచ్చు. ఆప్షన్ బి కాదు, పచ్చి అబద్ధం. ఆప్షన్ సి ఏమో చెప్పలేం. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు నిక్కచ్చిగా కొండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం, డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాం. వాళ్ళు చెప్పినట్టుగా 1,19,000 కోట్ల అప్పు చేయలేదు. ఈ 6 నెలల కాలంలో, ఈ 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంతో తెలుసా? కేవలం 42,237 కోట్ల రూపాయలు మాత్రమే. ఎస్, వాస్తవం. ఈ ఫిగర్ కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. కాకపోతే దేనికి ఖర్చు పెట్టారు, ఏ విధంగా సద్వినియోగం చేశారు అనేటటువంటి అంశాలను పరిశీలించినట్లయితే కోపం రావచ్చు, లేదా కొంతమందికి ఆనందం కూడా వేయచ్చు. ఈ 42,000 కోట్ల రూపాయల పైచిలకు అప్పు చేసిన దాంట్లో అచ్చంగా ఒక 20,000 కోట్ల రూపాయలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 20,581 కోట్ల రూపాయలని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఇచ్చారు. అంటే వృద్ధులకు ఇచ్చేటటువంటి 4,000 పెన్షన్లతో పాటు ఇంకా రకరకాల బెడ్ రిడన్ పేషెంట్లకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, డప్పు కళాకారులకు కానివ్వండి, ఇలా అనేక కేటగిరీల కింద ఇచ్చేటటువంటి 64 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చినటువంటి అమౌంటు ఈ 7 నెలల కాలంలో ఎంతయ్యా అంటే 20,581 కోట్ల రూపాయలు. చేసిన అప్పు ఎంత? 42,237 కోట్లు. అందులో సగం అచ్చంగా 7 నెలల కాలంలో పెన్షన్లకే ఖర్చు పెట్టడం జరిగింది. ఇక అది పోగా మిగిలిన మొత్తంలో అచ్చంగా ఒక 16,000 కోట్ల చిల్లర, గట్టిగా చెప్పాలంటే 16,800 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పు తాలూకు వడ్డీలకే కడుతూ వచ్చిందనమాట. అంటే నెలకి 2,400 కోట్ల రూపాయల చొప్పున
ఈ యొక్క 6 నెలలు 7 నెలల కాలంలో 16,800 కోట్ల రూపాయలు అచ్చంగా ఆయన చేసినటువంటి అప్పులకు వీళ్ళంతా వడ్డీలు కడుతూ వచ్చారు. సో చేసిన అప్పులకు వడ్డీలు ప్లస్ పెన్షన్లు ఈ రెండూ కలిపితే 37,381 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది తీసుకొచ్చిన అప్పులోంచి. మిగిలిందంతా 4,856 కోట్లు ఇతర ఖర్చులకు కానివ్వండి, మిగిలిన పథకాలకు కానివ్వండి, వీటిని ఖర్చు పెట్టారు తప్ప ఇందుట్లో వృధా అయిందంటూ ఏమీ లేదు. ఎక్కడ 42,000 కోట్లు, ఎక్కడ 1,19,000 కోట్లు, అసలు ఏమన్నా ఉందా? ఆర్బీఐ లెక్కలు కూడా ఉన్నాయి. నేను ఈ అంశంలో చాలా క్లియర్గా ఏ నెలలో ఎంత అప్పు చేశారు, ఏ డేట్లో ఎంత అప్పు చేశారన్నది కూడా చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ సాక్షి రాసిన కథనాన్ని తూర్పారబట్టిన ఆ తర్వాత ఆర్బీఐ నుంచి ఎప్పుడు ఎంత ఏ రూపంలో అప్పులు తెచ్చుకున్నారనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. అంతేకాదు ఈ సాక్షి కథనంలో ఒక్కసారి మనం విశ్లేషించినట్లయితే, పూర్తిగా చూసినట్లయితే ఆర్బీఐ నుంచి 74,287 కోట్ల రూపాయలు ఏది జూన్ 12 తర్వాత తీసుకొచ్చినట్టుగా చూపించడం జరిగింది. అది పచ్చి అబద్ధం, శుద్ధ తప్పు. కేవలం 42,237 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ తీసుకురావడం జరిగింది తప్ప 74,000 కోట్ల పైచిలకు తీసుకురాలేదు. ఇందులో వాళ్ళు రాసిన దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు అని చెప్పేసి రాశారు. పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్ల రూపాయల రుణం అనేది అది వాస్తవం కాదు. ఇందులో జగన్ పెట్టినటువంటి బకాయి ఏది ధాన్యం డబ్బులు, గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా, బకాయి పెట్టారు కదా, దానికి 1,674 కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం తీర్చేసింది. అంతే తప్ప వాళ్ళేమి పౌర సరఫరాల శాఖ ద్వారా తెచ్చుకోలేదు, వాళ్ళ నుంచి కూడా తెచ్చుకోలేదు. ఇంకా పౌర సరఫరాల శాఖ పెండింగ్ పెట్టినటువంటి బకాయిల్ని వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా తీర్చేసింది. ఆ వాస్తవం రైతులకు తెలుసు, డబ్బులు అందుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొత్తగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలోనే కేవలం 24 గంటల నుంచి 48 గంటల లోపులోనే ధాన్యం డబ్బులు పడ్డటువంటి దాఖలాలు కూడా అందరూ చూస్తున్నారు. వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తున్నటువంటి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఈ దీంట్లో కలిపేశారు. విచిత్రంగా లేదు, ఇంకా రుణం రానే లేదు, దాన్ని ఇంకా తీసుకొని లేదు, అప్పుడే కలిపేశారు. ఎట్లా డబ్బులు తెచ్చుకొని వాడుకుంటే అప్పు అంటే ఒక అందం చందం, జస్ట్ ఒక ప్రతిపాదన మాత్రమే. పైగా దీనికి రాష్ట్రంతో సంబంధం లేదు, ఇది కేంద్రం చెల్లిస్తుంది. ఆల్రెడీ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అది అప్పు అయినా గ్రాంట్ అయినా వాళ్ళ ఇష్టం, దాని మీద వడ్డీ కూడా మనం కట్టక్కర్లా. ఆ 1%, 1.5% కూడా వాళ్ళే కట్టుకుంటారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి. ఇది క్లియర్గా వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఇస్తే ఏంటి, వాళ్ళు జేబులోంచి ఇస్తే ఏంటి, మనకు డబ్బులు 15,000 కోట్ల రూపాయలు వస్తాయి, మనం రూపాయి కట్టక్కర్లేదు అనేటటువంటి అంశం చాలా క్లియర్గా తెలిసిన, అనేక వందల సార్లు చెప్పిన ఆ రుణాన్ని కూడా ఈ ఖాతాలో వేసేసారు. ఏమన్నా ఉందా, అర్థం పర్థం ఉందా? అమరావతికి హడ్కో ఇచ్చే 11,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఈ ఖాతాలో వేసేసారన్నమాట. అసలు ఇది ఇంకా రానే లేదు, 11,000 కోట్ల రూపాయలు. పైగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావట్లా, సిఆర్డీఏ తెచ్చుకుంటుంది. సిఆర్డీఏ తీసుకురావటం, సిఆర్డీఏ కట్టేయటం జరుగుతుంది. తనకున్నటువంటి భూములు కానీ తనకున్నటువంటి ఆస్తుల ద్వారా సమీకరించుకొని ఆ డబ్బులు తిరిగి మళ్ళీ సిఆర్డీఏనే కట్టుకుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కానే కాదు. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు ఎలా వేస్తారు? ఇంకా ఆ రుణం రాకముందే వచ్చినట్టుగా ఎలా రాసుకుంటారు? కేవలం ప్రతిపాదనలే. ఫలానా చోట అప్పు చేద్దాం, ఫలానా ఇంత అమౌంట్ అని చెప్పేసి మనసులో అనుకోగానే ఇంకేముంది, నువ్వు మనసులో అనుకున్నా మేము రాసేసుకుంటాం, మా పేపర్ ఉంది కదా, మా టీవీ ఉంది కదా. ఇది తీరు. ఆ తర్వాత జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రుణం ఇస్తుంది అని చెప్పేసి రాశారు. ఇస్తుంది, ఇంకా ఇవ్వలా. కేవలం ఒక ఆలోచన, తీసుకుందామా అనేటటువంటి ఆలోచన. అది ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియనటువంటి, కేవలం ప్రతిపాదన స్టేజ్లో ఉన్నటువంటి అప్పుల్ని కూడా తీసేసుకున్నారు, వాడేసుకున్నారని చెప్పేసి రాయటం అనేది చూశారు. ఇంతకన్నా దుర్మార్గం, దారుణం, మసిపూసి మారేడుకాయ చేసినటువంటి అంశం మరొకటి లేనే లేదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. 21,000 కోట్లు సిఆర్డీఏ ప్రతిపాదించిన అప్పును కూడా తీసేసుకున్నట్టుగా రాసేశారు. అసలు ఈ రుణం ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటనేది కూడా ఇంతవరకు తెలియదు. కేవలం ప్రతిపాదన స్టేజ్లోనే ఉన్నాయి, తీసుకుందామా అని చెప్పేసి. అంతే తప్ప దీంతో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సిఆర్డీఏకి సంబంధించిన అంశాలు ఇవన్నీ.
అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, ఏది ప్రతిపాదన స్టేజ్లో ఉన్నా తీసుకుందామని మనసులో అనుకున్నా సరే తీసుకున్నట్టే రాసేస్తారు. ఇక మార్క్ఫెడ్ ద్వారా 6,000 కోట్ల అప్పు సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా ఈ రుణం తీసుకోలేదు. ఇది కేబినెట్ భేటీలో డిసెంబర్ 19న జస్ట్ తీసుకుందామా, లేదంటే ఒక ప్రతిపాదన తీసుకుందాము అనేటటువంటి ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదన అనుకోవటమే ఆలస్యం, కేబినెట్లో చర్చించడం ఆలస్యం. ఇంకేముంది, అప్పు తీసేసుకున్నట్టు వాడేసుకున్నట్టు ఖాతా బుక్లో రాసేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా వరకు 90% రుణాలు తీసుకుందాము అన్న ఆలోచనను కూడా తీసుకున్నట్టుగా రాసేసుకొని, వాడుకున్నట్టుగా రాసేసుకొని, అబద్ధాలు మసిపూసి మారేడుకాయ చేసినటువంటి వైనం మాత్రమే. ఇందులో కొన్ని సిఆర్డీఏకి సంబంధించినటువంటి సొంత లావాదేవీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసేసింది. అసలు కాగు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 1,09,328 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా, ఎప్పుడు జూన్ నుంచి నవంబర్ వరకు, అంటే బడ్జెట్. వీళ్ళు ఏకంగా 1,19,000 కోట్లు రాసేస్తారు. అంటే రాష్ట్రానికి సొంత పన్నులు ఉండవు, సొంత ఆదాయం ఉండదు, సొంత నిధులు ఉండదు, సొంత వ్యవహారం ఉండదు, మొత్తం అప్పుల మీద, ప్రతి రూపాయి అప్పుల మీద బతుకుతున్నట్టుగా అద్భుతమైనటువంటి రచనా శైలిని ఉపయోగించి మసిపూసి మారేడుకాయ చేసి నమ్మించే ప్రయత్నం. ఏపీఎండిసి 5,000 కోట్లు ఇచ్చినట్టుగా కూడా రాశారు. మరి ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎవరు తీసుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి తెలియనటువంటివన్నీ ఇక దేవుడి ఖాతాలో వేసుకోవటమే. దేవుడా, ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు, ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు, నువ్వే తేల్చాలని చెప్పేసి అనుకోవటం తప్ప మరొక మార్గం అయితే లేదు. సో ఒక్కసారి ఇవన్నీ తప్పుడు లెక్కలు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా మనం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పుల్ని ఏ రకంగా ఉపయోగించుకుంది, ఏం చేసిందని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 64 లక్షల మందికి సంబంధించి జూలై నుంచి డిసెంబర్ వరకు 20,581 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దీపం పథకానికి సంబంధించి 81 లక్షల సిలిండర్లు 476 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక రోడ్ల యొక్క రూపురేఖలు మార్చడానికి, గుంతలు పోర్చడానికి దాదాపుగా 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి పెట్టిన ధాన్యం బకాయిలు ముందే చెప్పాం, 1,674 కోట్ల రూపాయలు. ఇక దాంతోపాటుగా ఎన్టీఆర్ విద్యాసేవ బకాయిలు 700 కోట్ల రూపాయలు. నీరు చెట్టు పెండింగ్ బిల్లులు ఇప్పటివి కాదు, 2014 నుంచి 19 ఆ టైం నాటివి, అవి ఇంకా ఉంటే 256 కోట్ల రూపాయలు. అదేవిధంగా అమరావతి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అది ఒక 400 కోట్ల రూపాయలు. చిక్కీలు, గుడ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన పథకం కింద తీసుకున్నటువంటి వీటికి సంబంధించి వాటిని కూడా డబ్బులు బకాయి పెడితే అదొక 178 కోట్లు. అదేవిధంగా ఉపాధి హామీ ఆ బిల్లులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో, బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 331 కోట్లు. ఎన్టీఆర్ విదేశీ విద్య బాకీలు 33 కోట్లు. కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు దాదాపుగా 750 కోట్లు. అదేవిధంగా శాలరీలు కానివ్వండి, ఇతర బాకీలు కానివ్వండి ఒక 300 కోట్ల రూపాయలు. అదేవిధంగా హౌసింగ్కి సంబంధించి ఒక 331 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేశారనమాట. ఇవి వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఇటు పెన్షన్లకు కానివ్వండి, మిగిలిన అంశాల్లో ఖర్చు పెట్టినటువంటి అసలైనటువంటి లెక్క. సరే, ఆర్బీఐ లెక్కలకు వద్దాం. ఆర్బీఐ ఎప్పుడు అప్పిచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎప్పుడు తీసుకున్నది అనేది ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. ఎందుకంటే ఇది ఆర్బీఐ ఇచ్చిన లెక్కలే, మనం సొంతగా కల్పించినటువంటి కల్పితాలు కావు. ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే, ఆ డాక్యుమెంట్ పరిశీలించినా సరే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే జూన్ నెలలో 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. 25వ తారీఖున అప్పు చేశారు. జీతాలు కానీ ఇతర అవసరాలు కానీ చాలా అంశాలు ఉంటాయి కాబట్టి జూన్ 25, 2024న 2,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ జూలైకి వస్తే జూలైలో 3 సార్లు అప్పు చేశారు. జూలై 2న 5,000 కోట్లు, జూలై 16న 2,000 కోట్లు, జూలై 30న 3,000 కోట్లు. పెన్షన్లు ఇతర ఖర్చులు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత ఆగస్టులో కూడా 2 సార్లే. ఆగస్టు 27న 3,000 కోట్లు, ఆగస్టు 30న 4,000 కోట్లు అప్పు చేశారు. సెప్టెంబర్లో ఒక్కసారి మాత్రమే, సెప్టెంబర్ 3వ తారీఖున 4,000 కోట్లు అప్పు తీసుకున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి. ఇక ఆ తర్వాత అక్టోబర్లో 2 సార్లు, అక్టోబర్ 1న 3,000 కోట్లు, అక్టోబర్ 29న 3,000 కోట్లు తీసుకున్నారు.
ఆ తర్వాత నవంబర్లో కూడా 2 సార్లు. నవంబర్ 5న 2,000 కోట్లు, నవంబర్ 26న 2,000 కోట్లు. డిసెంబర్కి వస్తే డిసెంబర్లో కూడా 2 సార్లు అప్పు తీసుకున్నారు. డిసెంబర్ 3న 4,237 కోట్లు, డిసెంబర్ 31న 5,000 కోట్లు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రతి లెక్కను ఒక్కసారి మొత్తం కూడి చూడండి. 42,000 కోట్ల రూపాయల పైచులకు చిల్లర వస్తుంది. గట్టిగా మనం చెప్పుకోవాలంటే 42,237 కోట్ల రూపాయలు వస్తుంది. ఇది ఆర్బీఐ లెక్కలో, వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు. ఆర్బీఐ వెబ్సైట్లో కానివ్వండి, ఆర్బీఐకి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం కొట్టి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ దగ్గర నుంచి ఏ నెలలో ఎంత తీసుకున్నారనేది క్లియర్గా ఉంటుంది. మసిబూసి మారేడుకాయ చేయడం అయితే కుదరదు. మరి ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకున్నారు, ఏ నెలలో ఎన్నిసార్లు తీసుకున్నారు అన్న లెక్కలతో సహా క్లియర్గా ఉన్నప్పుడు మొత్తం కూడినా సరే 42,000 కోట్ల పైచులుకు మాత్రమే వస్తున్నప్పుడు మరి 1,19,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా పథకాలు ఏమీ లేవు, ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. మరి వచ్చిన డబ్బు ఏమైపోతుందో అది ఇన్ని అంశాలు ఉన్నాయి కదా. తీసుకొచ్చిన 42,000 కోట్లు అచ్చంగా 20,000 కోట్ల పైచులకు పెన్షన్లకే పోయింది. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బాకీలకి, జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అప్పులకు వడ్డీలకి ఇన్ని వరుసగా కట్టుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఇంకా ఈ రకంగా మసిబూసి మారేడుకాయ చేసి మా దగ్గర పేపర్ ఉంది, మా దగ్గర ఛానల్ ఉంది, మేము ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తుంటే ఎలా? జనాలంత పిచ్చివాళ్ళ? ఈరోజు కాకపోతే రేపైనా సరే నిజం తెలియదా? అయితే ఈ నిజాలు చెప్పాల్సిన వాళ్ళు, ఈ నిజాలు గట్టిగా సూటిగా ధాటిగా చెప్పి నోరు మూపించాల్సిన వాళ్ళు మాత్రం ఎందుకో ఉదాసీనంగా ఉంటున్నారు. సాక్షి ఏం చెప్పినా, వైసీపీ ఏం చెప్పినా ప్రజలు నమ్మరేమో అనే అతి విశ్వాసమేమో తెలీదు. ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి గట్టిగా ఇదిగో నిజాలు ఇవి, మేము తీసుకొచ్చిన అప్పు ఇంతే, దానికి చెల్లించినటువంటి బకాయిలు ఇవి, వాడుకున్న విధానం ఇది, ఇవన్నీ క్లియర్గా చూపిస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. సో ఇది అప్పుల చిట్టా, అప్పుల లెక్కల కథ. మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్. నమస్తే.